ఒక వ్యక్తికి కూతురు పుట్టింది, ఆమె పేరు ఆపద అని పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రెండో కూతురు పుట్టింది, ఆమె పేరు విపత్తు అని పెట్టాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మూడో కూతురు పుట్టింది, ఆమె పేరు ప్రశ్న అని పెట్టాడు. 1 సంవత్సరం తర్వాత ఈసారి కొడుకు పుడతాడు, అతని పేరు అదృష్టం అని పెడతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి, పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. ఆడపిల్లలను సరిగా పట్టించుకునేవాడు కాదు, కొడుకును బాగా చూసుకునేవాడు. ఉన్న డబ్బంతా పోసి అప్పులు చేసి కొడుకుని బాగా చదివిస్తాడు. కొడుకు బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు. కొడుకు అక్కడ బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మా నాన్నని పట్టించుకునేవాడు కాదు, డబ్బులు పంపించేవాడు కాదు, ఎప్పుడు ఫోన్ కూడా చేయడు. కొడుకు చదువు కోసం వాళ్ళ తండ్రి చాలా అప్పులు చేస్తుంటాడు. ఒకరోజు అర్థమవుతుంది ఆ తండ్రికి, నేను కొడుకుని నమ్మి మోసపోయానే అని. ఆ కొడుకుని తలుచుకొని తండ్రి ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ ముగ్గురు కూతురు దగ్గరకు వచ్చి, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మేము ఉన్నాం కదా అని చెప్పి ఆ తర్వాత జాబ్ చేస్తూ ఆ అప్పులు తీర్చి వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకునేవారు. ఆ తండ్రి ప్రతిరోజు బాధపడేవాడు, నా ముగ్గురు కూతురికి అన్యాయం చేసి నా కొడుకునే బాగా చూసుకున్నానని చెప్పి ప్రతిరోజు కుమిలిపోయేవాడు. కాబట్టి ఇలాంటి తప్పు మీరు ఎప్పుడు చేయబాకండి. మీకు ఆడపిల్లలే పుట్టారని బాధపడబాకండి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు. మీకు ఆడపిల్లలంటే ఇష్టమా, మగపిల్లలంటే ఇష్టమా కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.